ఒకటేందంటే ఫ్రైడ్ రైస్ కూడా చాలా మంచి బిజినెస్. న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్ మీద సంపాదన ఎందులో ఉండదు. 50% కంటే ఎక్కువ మిగులుతాయి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే గల్లీకి ఒక 5, 6 అయిపోయినాయి. కానీ ఎక్కడ కూడా ప్రాపర్ టేస్ట్ లేదు. ఏడ కూడా లేదు అసలు. ఏదో పెట్టినామంటే పెట్టిన ఉప్పు లేదు, కారం లేకుండా వెజ్ మంచూరియా మెయింటైన్ చేయకుండా ఆ 2, 3, 4 వేలు నడుస్తుంది. అలానే ఒక మాస్టర్ పెట్టుకుంటాడు. ఆ 1000 రూపాయలు అడిగిపోద్ది. నేపాల్లో మంచి పర్ఫెక్ట్ మాస్టర్ ఎవరు తీసుకురారు. నేపాల్లో రుసులు గారి వాడేదో మాస్టర్ కింద చేసి వాడు అడిగి రాగానే 1200 ఆడతాడు, 1500 ఆడతాడు, 700, 800, 1000 రూపాయలు ఇస్తారు. వచ్చిన లాభం మొత్తం ఆన్నే పోతుంది. అది దెబ్బ కొడుతుంది ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్ కింద. మీది అదే కదా సార్. అక్కడ ఇప్పుడు సార్తో వచ్చేసి 4000 నడుస్తున్నారు, 4500 నడుస్తున్నారు. అలానే మాస్టర్కి 1300 పోతున్నాయంట. అట్లా కాకుండా మీకు పని వచ్చింది అనుకోండి, మీరు ఖర్చు కూడా ఒక 500 తగ్గిస్తారు ఇందులో. అంటే ఎందులో సేవ్ అవుతుంది, ఎందులో అయితే మీకు ఇప్పుడు తెలిసిపోయింది మొత్తం ఎక్కడెక్కడ సేవ్ చేసుకోవాలనేది. అట్లా సార్ వచ్చే లాభం మొత్తం ఇందులో. ఫిల్టర్ వాటర్ ఏం అవసరం లేదు సార్. మామూలుగా క్యాన్ వాటర్ అయినా, సాగర్ వాటర్ అయినా, మా సైడ్ సాగర్ వాటర్ అంటారు. సాగర్ వాటర్ అయినా పర్లేదు, అది సరిపోతుంది. కానీ మరీ ఫిల్టర్ వాటర్ కావాలి. ఇంకొకటి, ఒక ఫ్రైడ్ రైస్లో మనం 4 రెసిపీలు ఇస్తాం, 4 అందులో వేస్తాం మసాలాలు. కానీ ఇప్పుడు వచ్చిన మాస్టర్లు ఏంటంటే 20, 10, 15. లాస్ట్ టైం ఒక అతను వచ్చిండు కోచింగ్కు. ఆ మాస్టర్ అంటే ఒక ఫ్రైడ్ రైస్లోనే 10 రకాలు వేస్తున్నట్ట మసాలాలు పట్టుకొని. ఫ్రైడ్ రైస్కి అంత అవసరం ఏం లేదు మామూలుగా. అట్లా మనం పెట్టి 60 రూపాయలలో 80 రూపాయలు కాస్ట్ పెట్టి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అట్లా కాదు, ఇచ్చిన కాడికి మంచి క్వాలిటీ ఇచ్చి, మంచిగా ఇచ్చి, కొత్తిమీర పుదీనా మంచిగా ఇచ్చి, మంచి ఆయిల్ వాడితే సరిపోతుంది అట్లా.